మీకు క్రికెట్, కబడ్డీ, ఫుట్బాల్ లాంటి గేమ్స్ అంటే బాగా ఇష్టమా? అయితే నాస్టాప్ ప్రో యాప్ లో అడిగే కొన్ని సింపుల్ స్పోర్ట్స్ క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పి పేటిఎం ద్వారా గానీ, బ్యాంక్ అకౌంట్ ద్వారా గానీ పాన్ కార్డ్ అవసరం లేకుండా డబ్బుని పొందండి. డిస్క్రిప్షన్ లో ఉన్న ఈ యాప్ లింక్ ను డౌన్లోడ్ చేసుకుని ఎలాంటి రిఫరల్ కోడ్ అవసరం లేకుండా 100 బోనస్ మనీని పొందండి. మారుతున్న ఆధునిక ప్రపంచాన్ని బట్టి ప్రతిరోజు అనేక ఇన్వెన్షన్లు వస్తున్నాయి. ఒకప్పుడు వాహనంలా ఉపయోగించడానికి మనం ఎద్దుల బండి, గుర్రపు బండ్లు, ఆ తర్వాత ఆటోల్ని వాడేవారు. కానీ ఇప్పుడు పెద్ద పెద్ద కార్లు, బస్సులు వచ్చాయి. అన్నిటికన్నా కుర్రవాళ్ళని బాగా ఆకర్షించాయి బైక్లు. మరియు బైక్ల తయారీ గత 100 ఏళ్లుగా విపరీతంగా అభివృద్ధి చెందింది. ప్రపంచవ్యాప్తంగా మోటార్ ఇండస్ట్రీ అత్యంత అద్భుతంగా డెవలప్ అయింది. మరి ప్రతి సంవత్సరం కొన్ని వందల రకాల బైకులు వెలుగులోకి వస్తున్నాయి. మరి మీరు ఎప్పుడు చూడలేనటువంటి అటువంటి కొన్ని యూనిక్ మోటార్ బైక్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. నెంబర్ 1, ఎలక్ట్రిక్ యూనిసైకిల్. ఈ బైక్ కేవలం ఒక టైర్ తోటే నడుస్తుంది. అంతేకాకుండా ఈ బైక్ రన్ అయ్యేటప్పుడు శబ్దం కూడా చేయదు. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈ బైక్ పూర్తిగా ఈకో ఫ్రెండ్లీ అయ్యి ఉంటుంది. దాని వల్ల పొల్యూషన్ ఫ్రీగా కూడా ఈ బైక్ ఉంటుంది. ఈ బైక్ పెట్రోల్ వల్ల కాకుండా కరెంట్ ద్వారా నడుస్తుంది. నెంబర్ 2, ఎలక్ట్రిక్ స్కూటర్. దీని ప్రపంచంలోనే అత్యంత వింతైన బైక్ అని కూడా చెప్పొచ్చు. దీని యొక్క ఆకారం ఒక సూట్ కేస్ బ్యాగ్ లా ఉంటుంది. ఎందుకంటే ఈ బైక్ ని తయారు చేసిన కంపెనీ తమ యొక్క బైక్ అన్ని బైకుల కంటే విభిన్నంగా ఉండాలని దీన్ని డిజైన్ చేశారు. అందుకే సూట్ కేస్ ఆకారంలో ఉన్న ఈ బైక్ ని తయారు చేశారు. నెంబర్ 3, ఫ్లయింగ్ మోటార్ సైకిల్. మనం ఇప్పటి వరకు భూమి మీద పరిగెత్తే బైక్ నే చూసాం. కానీ ఇక్కడ కనపడుతున్న బైక్ గాల్లో ఎగరగలదు కూడా. మీరు ఎప్పుడైనా గాల్లో ఎగిరే ఈ బైక్ ను చూసారా? BMW కంపెనీ గాల్లో ఎగిరే బైక్ ను కూడా తయారు చేసింది. ఆ బైక్ భూమి మీద అలాగే గాల్లో కూడా ఎగరగలదు. మీకు బైక్లు అంటే బాగా ఇష్టమా? మీరు ఇప్పుడు ఉపయోగించే బైక్ ఏదో దాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. నెంబర్ 4, ట్రాన్స్ఫార్మింగ్ UNO. ఈ బైక్ ట్రాన్స్ఫార్మర్ సినిమాలోని బైక్ లా తన యొక్క సైజ్ ని మార్చుకోగలదు. ఎందుకంటే ఈ బైక్ సైజు మీరు తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు, పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు. ఈ బైక్ ని ఒక స్టూడెంట్ తయారు చేశాడు. ఈ బైక్ ని తయారు చేసిన స్టూడెంట్ ఏమని చెప్తున్నాడంటే తాను ఒకసారి ట్రాఫిక్ లో స్టక్ అవడం కారణంగా ఇబ్బంది పడ్డానని చెప్పాడు. దాని కారణంగా అప్పుడే ఇతనికి ఈ ఐడియా వచ్చిందని చెప్పాడు. ఈ ఐడియా కారణంగా ఒకవేళ ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నా గానీ ఈజీగా ట్రాఫిక్ లో ఈజీగా వెళ్ళిపోవచ్చని ఈ బైక్ ని తయారు చేశాడు. నెంబర్ 5, మోనోట్రేజర్ బైక్. ఇది ఒక క్యాబిన్ మోటార్ సైకిల్ లాంటిది. ఈ బైక్ ని చూసి జనాలు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఎందుకంటే దూరం నుంచి చూసి ఈ బైక్ ని కార్ అనుకుంటారు. కానీ ఇది కార్ కాదు, ఇది ఒక బైక్. ఈ బైక్ లో కార్ కి ఉన్న అన్ని ఫీచర్స్ ఉంటాయి. రాబోయే కాలంలో ఈ బైక్ రోడ్ల మీద వెళ్లడం కనిపిస్తుంది. ఈ బైక్ మీద ఇద్దరు కూర్చునే కెపాసిటీని కలిగి ఉంటుంది. చూశారు కదా, ప్రపంచంలోనే మీరు ఎప్పుడు చూడలేని కొన్ని యూనిక్ మోటార్ బైక్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.